మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. చాలా గణేషుని చూసాము, భారీ స్థాయిలో గణేషుని చూసాము, కానీ చిన్న గణేషుడు చాలా పెద్ద టీం తీసుకొని రావడం అయితే జరిగింది. ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆపరేషన్ సింధుని తలపించేలాగా వాళ్ళు ఏర్పాటు చేసి తీసుకొని రావడం అయితే జరిగింది. వాళ్ళ టీం కూడా క్లియర్ కట్ గా కనిపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. చెప్పండి మేడం, అంటే ఈ టీం ఎందుకు అనుకున్నారు, ఇలానే ఎందుకు తీసుకురావాలని అనుకున్నారు? అంటే ఇది ఇప్పుడు గణేష్ నిమజ్జనం అందరూ చూస్తూ ఉంటారు. అండ్ ఈ కాన్సెప్ట్ వచ్చేసి మాక్సిమం చాలా మంది తెలుసో తెలియదు. సో అందరికీ తెలియాలి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఏంటి, అసలు ఎందుకు చేసింది గవర్నమెంట్. మన ఇండియన్ జోలి వస్తే మన గవర్నమెంట్ కూడా ఎంత యాక్షన్ తీసుకుంటారు. విత్ ఇన్ 1 day లేకపోతే ఏదైనా ఎవ్వరు వచ్చినా కానీ మన ఇండియన్ జోలి అండ్ లేడీస్ జోడి కానీ ఎవరైనా వచ్చినా కానీ ఈ సివియర్ యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి ఇది ఒక కాన్సెప్ట్ తీసుకున్నాము. అంటే చాలా మంది చాలా పెద్ద వినాయకులను తీసుకొని వస్తారు, దాంట్లో ఒక మెసేజ్ దాగుంటుంది. మీరు చిన్న వినాయకుడు అయినా కానీ చాలా పెద్ద మెసేజ్ ఇస్తా ఉన్నారు. యూనిక్ ఉంటది కదా, పెద్ద అన్ని చూస్తాము, ఎవ్రీ ఇయర్ ఉంటది. సో చిన్న పిల్లలతో ఎందుకు తీసుకెళ్తున్నాం అంటే చిన్న పిల్లలు తీసుకొస్తే వాళ్ళకు కూడా అది తెలిసింది ఎందుకు ఏంటి అని చెప్పేసి తెలియాలని చెప్పేసి మేము ఇట్లా తీసుకెళ్తున్నాము. ఆపరేషన్ సింధూర్ తో పాటు కొన్ని మెసేజ్లు కూడా ఇస్తా ఉన్నారు. వాహనాలు ఎక్కువ ఉపయోగించవద్దు అనేది ఒక మెసేజ్, మట్టి వినాయకులను పూజించడానికి మరో మెసేజ్. ఇలా ఏ అంశం చూసినా కానీ మెసేజ్ ఓరియంటే ఉంది. అసలు ఇలా చేయాలనే థాట్ ఎందుకు వచ్చింది మీకు? అది మా పెద్దక్కకు వచ్చింది థాట్. సో మేము అందరం కలిసి ఇంప్లిమెంట్ చేసాం. పెద్దక్క మేమందరం పెనుకుల ఫ్యామిలీ మా అందరిది ఎవ్రీ ఇయర్ కలిసి జరుపుకుంటామంట ఫ్యామిలీ. మేము నా మ్యారేజ్ 19 years. సో 19 years ఎప్పుడు కలిసి జరుపుకుంటూనే ఉంటాం. మాది వచ్చి 25 members పెద్ద ఫ్యామిలీ. సో ఎవ్రీ ఇయర్ అందరం కలిసి 20 members 10 days ఎన్ని పనులున్నా ఏమున్నా కానీ అన్ని ఇడిచిపెట్టుకొని 10 days కంపల్సరీ గణేష్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాము. ఇది ఒక ఒకేషన్. ఇలాంటి సంఘటన మళ్ళీ మన దేశంలో ఎప్పుడు కాకుండా మన పౌరులు అందరూ సావధానం ఉండాలని ఇలాంటి కాన్సెప్ట్ పెట్టాము. మన భారతదేశానికి ఎవరు జోలికి వచ్చినా కానీ మనం అందరం గట్టిగా ఉండాలి, ప్రతి పౌరుడు రెడీగా ఉండాలి. ఏం చెప్తారంటే ఆపరేషన్ సింధూర్ కావచ్చు, లేకుంటే ఈ థీమ్ ఏదైతే ఉందో ఆ థీమ్ గురించి మెసేజ్ ఏమిస్తారు? ఎవరైనా మన భారతదేశంలో జోలికి వచ్చిరో మనం అప్పుడే యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ అయినా ప్రౌడ్ అయినా ప్రతి ప్రౌఢుడు యాక్షన్ తీసుకుంటానికి రెడీ ఉండాలి. అంటే చాలా చిన్న వినాయకుడు న్యాచురల్ ప్రకృతితో తీసుకొస్తా ఉన్నారు అంటే ఇంకా మెసేజ్ ఏమిస్తారు? చాలా చిన్నదని అనుకోకుండా ఇలా చాలా పెద్ద మెసేజ్ ఉన్నది. ప్రతి పౌరుడు అర్థం చేసుకోవాలి ఇది మెసేజ్ ఏంటో. చిన్న గణేష్ నన్ను ఆలోచించకుండా ఇలా ఎంత మీనింగ్ ఉంది, ఎంత ఏముంది, ఎంత అమరులు అయినారు, వాళ్ళు ఎంతమంది చనిపోయినారు, వాళ్ళ గురించి ప్రతి ఒక్కటి ఉంది. ఆపరేషన్ సింధూర్ గురించి మెసేజ్ ఉన్నది, అది ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాలి. మన దేశానికి ఇట్లా జరిగింది కదా, మళ్ళా జరగకుండా చూసుకోవాలి. కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ అసలు ఏంటి అసలు ఈ థీమ్ తీసుకురావడానికి గల కారణాలు ఏంటి? సార్ జై హింద్ జై భారత్. ముందుగా పహల్గాంలో ప్రాణాలు అర్పించిన నా భారతీయ ప్రజలకు శ్రద్ధాంజలి అండి. ఇలాంటి ఘటనలకు జవాబు ఇచ్చారు మన మహిళా సైనిక శక్తి. పాకిస్తాన్లో తన సొంత ఇంట్లోకి దొరబడి టెర్రరిస్టు స్థావరాలను మట్టుపెట్టి దగ్గర 3000 మంది టెర్రరిస్టులను మట్టి గర్పించారండి. ఇది మహిళా శక్తికి ఒక నిదర్శనం అండి. మహిళలు ఎంత ముందు ఉన్నారో మన దగ్గర, అది సంతోషించాలో విచారపరచాలో. మన తెలంగాణ లోపల జరుగుతున్న చిన్న అకృత్యాలు, మహిళలపైన జరుగుతున్న అరాచకాలు చెప్పఘోరమండి. అసలు శిక్ష అనేది గట్టిగా ఉంటే ఎవడైనా కానీ నేరం చేయాలంటే భయపడాలండి. అట్లాంటి శిక్ష ఏదైనా తీసుకొచ్చి మహిళలకు, ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తే ఇట్లాంటి చర్యలు జరగవండి. మీడియా ద్వారా మీరు ఏదైనా సంతోషంగా మీరు గవర్నమెంట్ వారు చేర్పిస్తే అంతకంటే సంతోషం ఏం లేదండి. అంటే ఇంకొక అంశం ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంబంధించిన వినాయకులు యూజ్ చేయడం వల్ల ప్రకృతికి చాలా ఇబ్బంది అవుతా ఉంది. మట్టి వినాయకులు పూజించాలనే అవేర్నెస్ కూడా పెరుగుతా ఉంది. మీరేమైనా చెప్తారా? అది అవేర్నెస్ రావాలన్నట్టే మేము మట్టి గణపతి పెట్టామండి. కనీసము ఒక 1000 మందిలో ఒక 10 మంది మారినా కానీ సంతోషం అండి. దానివల్ల వాతావరణ కాలుష్యం అవుతుంది. ఇంకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కళ్ళతోని, అది కాకుండా మట్టి గణపతులు అందరూ వాడుకోవాలనే విషయంలో మేము మట్టి గణపతి కనీసం ఒక 2-3 మారినా సరే అని మట్టి గణపతి పెట్టి మేము ఈ ప్రొసెషన్ తీస్తున్నామండి. మా కుటుంబము ఒకటే కుటుంబం అండి, 25 మంది 28 మంది ఒకటే ఇంట్లో ఉంటాం మేము. ఇవాళ 3-4
వేరైతున్న సంఘటనల ఇవాళ 28 మంది మేము ఒక్క దగ్గర ఉన్నామండి. అదొక మాకు గొప్ప వరంగా అనుకుంటాము, దేవుడిచ్చిన వరంగా అనుకుంటాము. మీకే వచ్చిందంట ఈ థాట్, మీకు ఎందుకు వచ్చింది థాట్, ఇలా చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఏదైనా స్పెషాలిటీ ఉండాలని చేసి పిల్లలకు కూడా తెలియాలి కదా ఇలా ఉంది, అలా చెప్తారు దాకా చేసి చూపిస్తారు.